హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కొబ్బరి అట్టండి. బియ్యం నూక కొబ్బరితో మనము అట్టేస్తామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఇది చూడడానికి కేక్లా కనిపిస్తుంది కానీ కొబ్బరి అట్టండి. దీంట్లో మనం మినపరుబ్బు ఏమీ లేకుండా వరి నూకతోనే కొబ్బరి అట్టేస్తామన్నమాట. ఒకసారి తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి కొబ్బరి అట్టకి కావలసిన పదార్థాలు. ఇది బియ్యం నూకండి, మిక్సీలో ఆడానమాట నేను రవ్వలాగా. ఇది మామూలు బియ్యమే, ఇది రవ్వ ఆడాను. అయితే ఇది ఒక గ్లాసుడు తీసుకున్నానండి. ఇదిగో ఈ గ్లాసుడు తీసుకున్నాను నేను బియ్యం నూక. అయితే గ్లాసుడు బెల్లం తురుము తీసుకున్నానండి. బెల్లము బియ్యం నూక ఈక్వల్గా తీసుకున్నాను అనమాట. ఇది బెల్లం తురుము. ఇదైతే కొబ్బరి కూర అండి. ఒక చెప్ప తీసుకున్నాను. కొంచెం కొబ్బరి బెల్లం అటు ఇటు ఎక్కువైనా పర్వాలేదు. మీరు స్వీట్ ఎక్కువ తింటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవారు బెల్లం తగ్గించేసుకోవచ్చు. అలాగే కొబ్బరి కూడా ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. దీంట్లోకి నేను తీసుకున్న పదార్థాలు ఏంటంటే ఇవి జీడిపప్పు ముక్కలు, ఇవేమో కిస్మిస్, ఇదేమో పచ్చిశనగపప్పు అండి. ఇవి నేను తీసుకున్న పదార్థాలు అనమాట. ఇప్పుడు గ్లాసుడు బియ్యం నొక్కి 2 గ్లాసులు వాటర్ పడుతుందండి. చూద్దాం తయారీ విధానం. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి నేను పాత్ర పెట్టుకున్నాను. నేనైతే నాన్ స్టిక్ పెట్టుకున్నాను. మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే పెట్టుకోండి, లేదంటే దలసరిగా ఉన్న కడాయి తీసి పెట్టుకోండి, మాడిపోకుండా ఉంటుందన్నమాట. నేను దీంతో 2 గరిటెలు వేస్తానండి ఆయిల్. దీంట్లోకి నెయ్యి బాగోదు, ఆయిలే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇవి వేపేసి పక్కకి తీసేద్దామండి, జీడిపప్పును కిస్మిస్ను. ఇవి 3 కలిపి ముద్దగా కలిపేసుకోవాలండి. కొబ్బరికూరు, బెల్లం తురుము, అలాగే బియ్యం నూక 3 కొలిసి పెట్టుకున్నాం కదా. ఆ 3 ఒకదానిలాగా మనం ముద్దగా కలిపేసి ఉంచుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత నేను పక్కకి తీసేసి శనగపప్పు వేపుతానండి. ఇవి కొంచెం బ్రౌన్గా వేగితే చాలన్నమాట. ఇదిగోండి ఇలా ఈ విధంగా ఎగితే చాలండి, తీసేయడమే. ఇంకా వీటిని పక్కకి ప్లేట్లోకి తీసేసుకోవడమే. అవి తీసేసారండి. ఇప్పుడు శనగపప్పు వేపుదామండి. ఈ శనగపప్పు కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలన్నమాట. వేపిన తర్వాత దీంట్లో మనం వాటర్ వేస్తామండి. ఇదిగోండి ఇలా ఎగితే చాలు. అయితే మనము ఏ గ్లాస్తో అయితే అది నూక కొలుసుకున్నామో అదే గ్లాస్తో వేయాలండి వాటరు. 2 గ్లాసులు వేసానండి. 1 గ్లాసుడే నేను బియ్యం నూక తీసుకున్నాను, 2 గ్లాసులు వాటర్ వేసాను. ఇది నీళ్లు తిరగబడిన తర్వాత మనము ఇవి ఇలా కలిపేసి ఉంచుకోవాలండి. మొత్తం ఈ 3 ఒక ముద్దలాగా. వాటర్ తిరగబడిన తర్వాత అప్పుడు ఇది వేస్తూ కలుపుతామండి, తిరగబడినివ్వాలి నీళ్ళు. ఇదిగోండి వాటర్ తిరగబడింది చూసారా. ఈ టైంలో మనం ఇది వేసేసుకుంటూ ఇలా కలపాలండి. ఈ 3 కలిపేసాం కదా, ఈ బియ్యం నూక ఇది దగ్గరికి వచ్చే వరకు మనము ఇలా కలపాలండి. ఉడుకుతుంది, నూక ఉడుకుతూ దగ్గర పడుతుంది అనమాట ఉప్మాలాగా. అప్పుడు వరకు మనం కలుపుతూ ఉండాలి ఇలా ముద్ద కట్టేయకుండాను. ఇప్పుడు వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకోవచ్చండి. ఇదిలా దగ్గరికి ఉడకనివ్వాలండి, ముద్ద అయ్యే వరకు ఉప్మాలాగా. ఇదిలాగా హైలోనే పెట్టి తిప్పుతూ ఉడకనివ్వాలండి, సిమ్లో పెట్టద్దు. ఈ వాటర్ అయిపోయే వరకు హైలో పెట్టి తిప్పాలి. ఇది పచ్చి కొబ్బరే బాగుంటుందండి, ఎండు కొబ్బరి పొడి బాగోదు ఇందులోకి. పచ్చి కొబ్బరి తురిమే వేసుకోండి. ఇది కొంచెం ఇలాగా తిప్పాలన్నమాట, దగ్గరికి ముద్దగా అయ్యే వరకును. కొంచెం హైలోనే ఉంచి తిప్పుతూ ఉండండి. ఈ వాటర్ అంతా అయిపోయి ఇది ముద్దగా ఉప్మా లాగా దగ్గరికి అయిపోయాక అప్పుడు మనం సిమ్లో పెట్టాలన్నమాట. సిమ్లో పెట్టి మళ్ళీ కాలనివ్వాలి అట్లాగాను. అది ఒకవైపు కాలే వరకు అలా సిమ్లో ఉంచి కాలిన తర్వాత మళ్ళీ ఇంకో వైపు తిరగేయాలండి. అటువైపు కూడా కాలిన తర్వాత అది చల్లారాక మనం ముక్కలు కట్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి, సూపర్ టేస్ట్ అనమాట. దీంట్లోకి మినపరుబ్బు ఏమీ అక్కర్లేదు. ఇలాగే ఉప్మా నూక ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట.
ఇదిగోండి ఇలా ముద్దగా అయిపోయే వరకు మీరు హైలో పెట్టి తిప్పాలన్నమాట. ఇంకా అయిపోయిందండి. మీ దగ్గర నాన్ స్టిక్ లేకపోతే దలసరి పాత్ర తీసుకోండి, అప్పుడే మనకి అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది అనమాట. ఇది ఇలా హైలో పెట్టి ఇదిగో ముద్దగా అయిపోయింది చూసారా, వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇలాగ అట్లాగా పేర్చాలన్నమాట. సమంగా పేర్చేయాలి ఇలాగా. ఓకే, ఇప్పుడు సిమ్లోనే ఉంచాలండి. అటువైపు అది అట్టు చక్కగా ఏమంటారు దలసరిగా లేయర్ ఫామ్ అవుతుంది, కాలుతుంది. తర్వాత ఇంకో వైపు మనం తిరగేయాలి దీన్ని. ఇదిగోండి ఇలా సమానంగా చేసేయాలన్నమాట దీన్ని. అందుకే దలసరి పాత్ర తీసుకోవాలి మాడిపోకుండా. నాన్ స్టిక్ ఉంటే పర్వాలేదు, బాగా వస్తుంది. ఓకే అండి, ఇది ఇలాగా సమంగా చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా సిమ్లో కాలనివ్వండి. అటువైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకో వైపు మనం తిరిగేస్తాం అన్నమాట. ఓకే అండి, సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కాలనిద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఒక్క 10 నిమిషాలు మనం ఉంచిన తర్వాత ఈ చుట్టూ చూసారా బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది చూసారా, ఈ చుట్టూరు ఇలాగా అంటే అడుగున కాలిందనమాట. అందుకే ఇక్కడ ఇలాగా బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇలా గుచ్చి చూడండి, కింద కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. ఇదిగో దీనికి ఏమో అంటుకోలేదు. సో అయిపోయింది. అయిపోతే దీన్ని మనం ఆఫ్ చేసేసి మూత ఉంచేసి అలాగే ఓ 10 నిమిషాలు ఉంచాలండి. అప్పుడు ఆవిరికి ఇది ఊడిపోతుంది అనమాట. దాని చుట్టూ ఇలాగా గ్యాప్ వస్తుంది, ఆవిరికి లూజ్ అవుతుంది. అప్పుడు మనం అట్టు తిరగేయాలండి. అంతవరకు 10 నిమిషాలు ఆపేసి మళ్ళీ మూత పెట్టేసి ఉంచేద్దామండి. ఇదిగోండి నేను స్టవ్ కట్టేసి 10 నిమిషాలు అలా ఉంచానండి మూత పెట్టేసి. ఇదిగో ఎలా అంటే చూసారా, ఇది కదులుతుంది. ఇలా అంటే కదులుతుంది. నాన్ స్టిక్ కాకపోయినా మిగతాదైనా కదులుతుందండి. అలా మీరు ఒకసారి దాన్ని కదిపిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఇలా తిరగేయండి. తిరిగేస్తే అదిగో ఊడిపోయింది చూసారా. అయితే దీన్ని మరలా మనం ఇంకో మూత పెట్టి ఇలా తిరగేయాలన్నమాట. ఇంకో మూత పెట్టి తిరిగేస్తాం కదా. ఇప్పుడు దీన్ని మరలా ఇందులోకి పెట్టండి. మీకు తిరగేయడం చూపిస్తున్నాను నేను, ఇరిగిపోకుండా ఉండడం కోసం అన్నమాట. ఇదిగోండి అప్పుడు ఇలా అనేయండి అంతే. మరలా స్టవ్ ఆన్ చేసి మనం సిమ్లోనే ఉంచాలండి. మళ్ళీ ఇటువైపు కూడా కాలనిద్దాం. అలాగే చూసారా ఎంత మంచి కలర్ వచ్చింది కదా, గోల్డెన్ బ్రౌను. ఇది చూస్తుంటేనే ఈ కలరు టెంప్టింగ్గా ఉంది తినేయాలని. అటువైపు కూడా కొంచెం ఇంత డార్క్ రాకపోయినా కొంచెం లైట్గా కలర్ వస్తే బాగుంటుందండి. మరలా ఒక 10 నిమిషాలు మనము మూత పెట్టేసి సిమ్లో కాలనిద్దాం అటువైపు కూడా. ఇదిగోండి తిరగేసిన తర్వాత ఒక 10 నిమిషాలు నేను అలా ఉంచేసానండి, సిమ్లో ఉంచాను. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను. అయితే వెంటనే ముక్కలు కట్ చేయకూడదు. కొద్దిసేపు ఒక కనీసం పావు గంట 20 నిమిషాలు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం ముక్కలు కట్ చేయాలి. వేడిది కట్ చేస్తే పొడమైపోతుంది అనమాట. కొంచెం చల్లారితే బిగుస్తుంది, అప్పుడు ముక్కలుగా కట్ అవుతాయి. ఓకే, చల్లారనిద్దాం. ఇదిగోండి మన కొబ్బరట్టు రెడీ అయిపోయింది, రెడీ టు ఈట్ అనమాట. ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకొని తినొచ్చండి దీన్ని. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు, ఏ షేప్ కావాలితే ఆ షేపు ఇలాగా ముక్కలు కట్ చేసుకుని తినొచ్చండి. ఇదిగోండి ఇలాగా ముక్కలు కట్ చేసుకుని తినొచ్చు అనమాట. ఇదిగోండి ఈ విధంగా ముక్కలు మనము ఎంత సైజు కావాలితే అంత సైజు ముక్కలు కట్ చేసుకుని తినొచ్చండి. ఇదిగో రెండు వైపులా కాలింది అనమాట. ఇటువైపు కాలింది, ఇటువైపు కాలింది చూసారా. ఇలాగా చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి చేసి మీరు తినండి, మీ పిల్లలకి పెట్టండి. మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి చేయించుకొని తింటారండి, అంత బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెడితే రేపటి వరకు 2 రోజులు ఉంటుందండి. మళ్ళీ వేడి చేసుకుని తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్, ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.